వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ మహిళలకు ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. మరో హామీ కూడా అమలు చేసే దిశగా కూడా తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అయితే మరో ముందడుగు అయితే వేస్తుంది. అది ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక చంద్రబాబు నాయుడు గారి అభిమానులైనా లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి వారి మీద మీకు ఎంత అభిమానం ఉందో తెలియచేయండి. ఇక తప్పనిసరిగా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఏపీలో ఫ్రీ బస్సు అనేది కూడా ఒకటి ప్రకటించారు కాబట్టి దానికి సంబంధించి కూడా మంత్రి ఒక ప్రకటన అయితే చేశారు. ఏపీలో ఈ ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. నూతన ప్రభుత్వం ఏర్పడి తర్వాత కూడా ఏర్పాటు చేసుకుంది కూడా ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి పైన కూడా ఫోకస్ పెట్టారు. అలాగే ఇటువంటి క్రమంలో ఎన్నికల సమయంలో కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టింది హామీలకు సంబంధించి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీల్లో భాగంగానే ఇటు కర్ణాటక తెలంగాణ ఈ తరహాలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయడానికి తాజాగా తేదీని కూడా డిసైడ్ చేసేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఎప్పటి నుండి మహిళలకు ఉచిత బస్సు అమలు కాబోతుంది అని ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఆగస్టు 17 నుంచి కూడా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే ప్రారంభించనున్నట్లుగా కూడా మంత్రి ఆనగాని సత్యప్రసాద్ అయితే ప్రకటించేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామనేసి ముందుగానే చెప్పుకొచ్చారు. కాబట్టి ఎన్నికల హామీల సందర్భంగా ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీంతో స్కీమ్ అమలుకు కూడా ఆగస్టు 15 కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇప్పటికే మనం కర్ణాటకలో చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడొచ్చు. ఆ ప్రభుత్వాలు అమలు చేస్తూనే ఉన్నాయి. కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయగా, అయితే ఇప్పుడు తెలంగాణలో మాత్రం జీరో టికెట్ విధానాన్ని కూడా అనుసరిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే గుర్తింపు కార్డును చూసి జీరో టికెట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఆధార్ కార్డు చూసి దాన్ని బట్టి టికెట్ అయితే జీరో టికెట్ ఇస్తున్నారు అనమాట. అయితే ఈ టికెట్ల ఆధారంగానే ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సినటువంటి ఎంత చెల్లింపులు అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ జరుగుతుంది. అయితే ఉచిత బస్సు ప్రయాణం వెంటనే అమలు చేయాలని ఒక ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఏపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి షర్మిల గారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె డిమాండ్ చేసినా చేయకపోయినా 100% హామీలు ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి 100% అమలు చేసే దిశగానే కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే చాలా హామీలను కూడా అమలు చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ రకంగానే ఇప్పుడు ఉచిత బస్సు అనేది కూడా ఆగస్టు 15 అంటే మరొక నెల రోజులు మాత్రం ఉందనుకుంటే, నెల రోజులు కూడా 28 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక ఆగస్టు 15 నుండి కూడా మనం ఏదైతే స్వతంత్రంగా మనం ఆ రోజునే ఉంటుందని ఒక సింబాలిక్గా పెట్టుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆగస్టు 15వ తేదీ నుండి కూడా గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం రోజు కూడా మనకి ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా మనందరికీ అంటే మహిళలందరికీ కూడా అందుబాటులోకి రాబోతుంది. ఇది మహిళలకు ఎంతగానో శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మహిళలు తప్పనిసరిగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.